హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి డామినోస్ స్టైల్ వెజ్ పిజ్జా. మనం బయట పిజ్జా అంటే చాలా యమ్మీగా ఉంటుందని ఇష్టంగా తినేస్తాం కదండి. ఎలా చేయాలో చాలా ఈజీగా చెప్తాను రండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని ఒక హాఫ్ కప్ చాలా మైల్డ్గా లైట్గా గోరువెచ్చగా ఉండే హాట్ వాటర్ తీసుకోవాలి. ఆ హాట్ వాటర్లో ఒక కప్ మైదా తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు సేమ్ అదే కప్లో హాఫ్ కప్ వాటర్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఒక కప్ మైదాకి హాఫ్ టేబుల్ స్పూన్ ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ బయట బేకరీ షాప్లో కానీ విజేత సూపర్ మార్కెట్స్లో కానీ దొరుకుతుందండి. ఒకసారి బాగా మిక్స్ చేసి ఉండలు లేకుండా డిజాల్వ్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి రెస్ట్ ఇద్దాం. ఇన్ కేస్ 10 మినిట్స్ తర్వాత చూస్తే అది అనేది యాక్టివ్ అవుతుందండి, అంటే ఫోమ్ లాగా వస్తుంది. ఇన్ కేస్ అది యాక్టివ్ అవ్వలేదంటే ఆ డ్రై ఈస్ట్ అనేది అసలు మంచిది కాదు. సో దట్ పిజ్జా అనేది అస్సలు స్పాంజినెస్ రాదు. సో అది ఇంకా పాడేయచ్చు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మిక్సింగ్ బౌల్లోకి సేమ్ అదే 1 కప్తో మైదా వేసుకోవాలి. 1 కప్కి హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని సాల్ట్ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా సాల్ట్ బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ ఉంది కదండి, అది మొత్తం అంతా యాడ్ చేసేసుకుని ఒక చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పిజ్జాకి చపాతీ ముద్ద కన్నా కొంచెం పల్చగా ఉండాలి, అంటే కొంచెం ఫింగర్స్కి అనేది స్టిక్కీగా ఉంటే పిజ్జా బేస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా ఉన్నది ఒక డౌలా ప్రిపేర్ చేసుకుని ఒక 1 అవర్ పాటు రెస్ట్ ఇచ్చేద్దాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకుని మొత్తం అంతా సైడ్కి పెట్టేసి ఒక కర్చీఫ్ కానీ క్లాత్ కానీ కవర్ చేసి 1 అవర్ రెస్ట్ ఇద్దాం. ఇదంతా బాగా సాఫ్ట్ కింద చేసుకుని క్లాత్ అనేది కవర్ చేసేద్దాం. లేదు కవర్ అయినా కవర్ చేయొచ్చండి. 1 అవర్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే అది అనేది యాక్టివ్ అయ్యి మనం చేసిన సైజ్ కన్నా డబల్ సైజ్ అనేది అవుతుందండి. చూసారా, ఈ లోపల ఎయిర్ అంతా పోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా డో అనేది ప్రిపేర్ అయ్యిందండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని చపాతీ చేసుకునే పీట ఉంటుంది కదండి, దాని మీద ఇలాగ 2 హ్యాండ్స్తో ఒత్తుకోవాలి. ఎంతసేపు అయితే ఇలా ఒత్తుకుంటామో అంత సాఫ్ట్గా అయితే పిజ్జా వస్తుందండి. బ్రేక్స్ అనేవి లేకుండా సాఫ్ట్గా చాలా బయట చూడడానికి మంచి బాల్ టెక్స్చర్లో ఉందంటే పిజ్జా అనేది చాలా బాగా వస్తుందండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 2 హ్యాండ్స్తో బాగా ఒత్తుకోవాలి. మన అరిచేతితో ఎంత గట్టిగా అయితే నొక్కితే అంత మెత్తగా వస్తుందండి. ఇలా ఒక 5 మినిట్స్ వరకు చేసుకుని ఇప్పుడు పిజ్జా పైన టాపింగ్స్ కోసం పన్నీర్, మష్రూమ్, టమాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. లేదు మీరు మామూలుగా అయినా వేసేసుకోవచ్చు డైరెక్ట్గా, కానీ నేను కొంచెం మసాలా ఫ్లేవర్ ఇద్దామని ఇలా ఫ్రై చేస్తున్నాను. చూడండి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే పన్నీర్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు సన్నగా స్లైసెస్ చేసి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ బాగా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, అంటే చిటికెడు పసుపు, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, జస్ట్ లైట్గా వేసామన్న పేరుకి సాల్ట్, కారం ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలానే గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్ చాయిస్ అనేది మీ ఇష్టం అండి. స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, మష్రూమ్, పన్నీర్ ఏదైనా వేసుకోవచ్చు అండి. ఒక పెద్ద స్టీల్ ప్లేట్ కానీ అల్యూమినియం ప్లేట్ కానీ తీసుకోవచ్చు. కొంచెం గీ అనేది అప్లై చేసుకోండి. సో దట్ పిజ్జా అనేది
పే అతుక్కుపోకుండా నీట్గా రావడానికి కార్నర్స్ కూడా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న డో ఉంటుంది కదండి, పిజ్జా బేస్, ఇలా హ్యాండ్స్తో ఒత్తుకోవాలి. పిజ్జా లాగా రౌండ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్తో చేస్తే వచ్చేస్తుందండి. లేకపోతే మనం చపాతీ చేసుకునే రోలింగ్ పిన్తో చేసుకున్న రౌండ్గా వస్తుందండి. నేను చూపిస్తున్న మందంలో చేసుకోవాలి. ఇప్పుడు కార్నర్స్ అనేది నేను చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసుకోవాలి. సో దట్ కార్నర్స్లో కొంచెం లావుగా ఉండి మనం వేసే వెజిటేబుల్స్ అనేది బయటికి రాకుండా ఈ మధ్యలో స్టక్ అయి ఉంటాయి. ఫింగర్స్తో అలా నొక్కుతుంటూ పేస్ట్ చేసుకోవాలి, లేదా విడిపోతుందండి. ఇలా మొత్తం అంతా చేసుకున్నాక చూసారా, లోపల దానికి బయట దానికి సపరేట్ అయ్యింది కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు బయట జనరల్ స్టోర్లో పిజ్జా సాస్ అని ఉంటుంది. పిజ్జా సాస్ తెచ్చుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇన్ కేస్ పిజ్జా సాస్ లేకపోతే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ మిక్స్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. పిజ్జా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ సాస్ అనేది. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని మనం ఫోర్క్ ఉంటుంది కదండి, ఫోర్క్తో మొత్తం అంతా ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పిజ్జా అనేది బాగా పొంగిపోకుండా పర్ఫెక్ట్గా ఈవెన్గా కుక్ అవుతుందండి. ఇలా హోల్స్ అనేది పెట్టుకొని ఇప్పుడు మన చాయిస్ ఆఫ్ వెజ్జెస్ ఏదైనా వేసుకోవచ్చు. నేను కొంచెం ఫ్రై చేశాను, మీరు కావాలితే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం మనం ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్, పన్నీర్, మష్రూమ్ వేసుకొని అలానే సన్నగా స్లైసెస్ చేసి పెట్టుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ, టమాటో కూడా వేసుకోండి. నీట్గా స్ప్రెడ్ చేసుకోండి పిజ్జా మొత్తం. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. లేదు పిల్లలు స్పైసీ తినరు అంటే మీరు గ్రీన్ చిల్లీని అవాయిడ్ చేయొచ్చు. నేను కొంచెం స్పైసీగా చేసుకుందామని వేసుకున్నాను. సో దట్ గ్రీన్ చిల్లీ అవాయిడ్ చేసి మీరు క్యాప్సికమ్ వేసుకోవచ్చు. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు మనం ఓవెన్లో పిజ్జా మోడ్ ఉంటుంది కదండి, పిజ్జా మోడ్లో పెట్టుకుని ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ చీజ్ అనేది యాడ్ చేస్తున్నాను. సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్న చీజ్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగా 150 degreesలో ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. ప్రీహీటెడ్ ఓవెన్లో పెట్టుకుని ఇప్పుడు టెంపరేచర్ చెప్తానండి. నాది IFB మైక్రో ఓవెన్. కన్వెన్షన్ మోడ్లో 130 degreesలో పెట్టుకుని ఒక 20 minutes అనేది బేక్ చేసుకున్నాను. నేను ఒక 15 minutes తర్వాత అబ్జర్వ్ చేస్తూ ఉంటే 17 minutesకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇంకా డామినోస్ పిజ్జా బయటికి నో చెప్పి ఇంట్లోనే తయారు చేసుకుందాం.